ఆయన నీ కోసం నా కోసం ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. ఈరోజు ఆయన ఆ పరలోక రాజ్యంలో నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విశ్వాస యాత్రలో, ఈ పరుగులో నువ్వు నమ్మకంగా పరుగు పెట్టినప్పుడు ఏదో ఒక రోజున ఈ పరుగు ముగించాలి. ఆ పరుగు ముగించిన తర్వాత ఆయనతో పాటు, ఆయనతో కలిసి జీవించే ఆ గొప్ప అవకాశాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఒకవేళ ఈ పరుగులో నువ్వు ఫెయిల్ అయితే ఆ ప్రభువు దగ్గరికి నువ్వు వెళ్ళవు. ఈ పరుగులో నువ్వు ఫెయిల్ అయితే ఆయన దగ్గరికి ఆయన్ని నువ్వు చూడవు. ఈ పరుగు నువ్వు తుదముట్టించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ఓపికతో పరిగెట్టాలి. ముందుంచబడిన పరుగులో యేసు వైపు నువ్వు చూస్తూ పరిగెడితే నీ అడుగులు తడబడవు. యేసు వైపు చూస్తూ పరిగెడితే నీ అడుగులు తడబడవు. కారణం ఏంటంటే యేసయ్య నీతో పాటు ఉంటాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని నీతో పాటు ఉంటాడు. అటువంటి గొప్ప దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. ఓపికతో పరిగెడదాం, నమ్మకంగా పరిగెడదాం. మన పరుగును ఒకరోజు ముగించాలి. ముగించినప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు? యేసు వైపు చూస్తూ ఆ పరుగును నువ్వు ముగించినప్పుడు ఆయనతో ఉండడానికి ఆయన నీకు కృప చూపిస్తాడు. ఆయనతో ఉండే అనిత్య రాజ్యంలో, ఆ రాజ్యంలో ఆకలి ఉండదు, దప్పికుండదు, బాధలుండవు, శ్రమలుండవు, కష్టాలుండవు, ఆర్థిక సమస్యలు ఉండవు. నిత్యం సంతోషం, సమాధానం, ఆనందం. ప్రభువుతో కలిసి నువ్వు స్తుతిస్తావు, ప్రభువుతో కలిసి నువ్వు జీవిస్తావు, ప్రభువుతో కలిసి నువ్వు ఆనందిస్తావు. అటువంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.